హాయ్ హలో వెల్కమ్ టు నా చిన్ననాటి కథలు. శనిదేవుణ్ణి శనీశ్వరుడు అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందామా మరి. సూర్యదేవుణ్ణి వివాహం విశ్వకర్మ కుమార్తె సంధ్యాదేవితో జరుగుతుంది. కానీ సంధ్యాదేవి సూర్య తాపాన్ని భరించలేక తన ఛాయను అంటే నీడను సూర్యదేవుని దగ్గర వదిలి తను స్వయంగా అశ్వరూపం ధరించి తపస్సు చేసుకోవడానికి తరలి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఛాయాదేవి సూర్యదేవుని పట్ల భక్తి శ్రద్ధలతో పతిగా భావించి పూజిస్తూ సంధ్యాదేవికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత సూర్యుడు ఛాయాదేవి పుత్రుడు శనిదేవుడి జనన సమయం ఆసన్నమవుతుంది. ఇంతలో తపస్సు పూర్తి చేసుకుని స్వగృహానికి తిరిగి వచ్చిన సంధ్యాదేవి పుత్రుడైన యముడు తన తల్లి స్థానంలో ఉన్న స్త్రీ తన తల్లి కాదని గ్రహిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న సూర్యుడు ఛాయాదేవిని విషయం అడగగా జరిగినది అంతా సూర్యునికి వివరంగా చెబుతుంది. విషయం తెలుసుకున్న సూర్యుడు తన తాపాన్ని తగ్గించుకునే మార్గం కోసం విశ్వకర్మను సంప్రదిస్తాడు. విశ్వకర్మ కొన్ని కిరణాలను తీసి ఆ కిరణాలతో దేవతలకు అస్త్రాలను చేస్తాడు. తన తాపాన్ని తగ్గించుకున్న సూర్యుడు అశ్వరూపంలో ఉన్న సంధ్యాదేవి వద్దకు వెళ్ళి తాను కూడా అశ్వరూపం ధరించి కొంతకాలం గృహస్థ జీవితం గడుపుతాడు. వారికి అత్యంత సుందరమైన కవలపుత్రులు జన్మిస్తారు. అశ్వరూపంలో ఉన్న సూర్యునికి జన్మించినందున వారు అశ్విని దేవతలుగా ప్రసిద్ధి పొందారు. ఇటు ఛాయాదేవి గురించి పూర్తిగా మరిచి వారి జీవితాలలో సంతోషంగా ఉంటారు. ఛాయాదేవికి విపరీతంగా బాధిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో శనిదేవుని జననం సంభవిస్తుంది. కానీ సూర్యదేవుడు నిరాకరణతో శనిదేవుడు శివుని గురించి కఠోర తపస్సు చేసి నవగ్రహాలలో స్థానం పొందుతాడు. శనిదేవుడు తన తపస్ సమయంలో సంపూర్ణ నిష్ఠతో తనకు సేవ చేసిన తనను వివాహం చేసుకోదలిచిన గంధర్వ రాజకుమారి మాంధను వివాహమాడతాడు. భర్త కోసం అలంకరించుకుని ఎదురు చూస్తున్న మాంద నిరాకరణకు గురై కోపంతో మీ దృష్టి ఎవరి మీద ప్రసరిస్తుందో వారు సర్వనాశనం అవుతారు అని శపిస్తుంది. దదీచి మహర్షి శివునికి గొప్ప భక్తుడు. సంతానం కోసం శివుని గురించి కొన్ని సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేస్తాడు. దదీచి మహర్షి తపోభంగం చేయడానికి స్వయంగా ఇంద్రుడు విపరీతమైన జలధారలతో వర్షాల్ని కురిపిస్తాడు. దానివల్ల నీటి మట్టం పెరిగి వరద రూపంలో నీరు దదీచి మహర్షి తపో ప్రాంతాన్ని ముంచేస్తుంది. వరద నీటి నుంచి శివలింగం మహర్షిని కాపాడుతుంది. పెద్ద పెద్ద బండరాళ్లు వరద నీటిలో కొట్టుకురావడం గమనించి శివలింగాన్ని కాపాడడం కోసం లింగానికి అడ్డుగా నిలబడతాడు. మహర్షి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరమనగా సంతానం కావాలని కోరతాడు. అప్పుడు శివుడు తన లింగాన్ని తన రూపంగా భావించి కాపాడిన దదీచి మహర్షికి తండ్రిగా స్వీకరించి తనకే పుత్రుడిగా జన్మిస్తానని వరం ప్రసాదిస్తాడు. దదీచి మహర్షి పత్ని సువచ్చలాదేవి గర్భం దాల్చింది. ఆ దంపతులకు ఎంతో సంతోషంగా శివుని ఆగమనం కోసం ఎదురు చూడసాగారు. సత్యపారాయణుడు ధర్మనిష్ఠుడు అయిన దదీచి మహర్షిని పరీక్షింపదలిచి శనిదేవుడు తన దృష్టిని మహర్షిపై ప్రసరింపజేస్తాడు. జీవుల యొక్క కర్మ ఫలాలను వారి వారి కర్మలను బట్టి అనుభవింపజేయదలిచిన శనిదేవుడు కేవలం పరీక్ష కోసం దదీచిపై దృష్టి సారించడం అనే అనుచిత కార్యం చేస్తాడు. అదే సమయంలో ఇంద్రునిపై కూడా శని దృష్టి ప్రభావం పడుతుంది. అటు కొంతకాలానికి ఇంద్రుడు చేసిన కొన్ని అనుచిత కార్యాల వల్ల వృత్తాసురుడు అనే రాక్షసుడు సమస్త సృష్టిని పీడింపసాగాడు. వృత్తాసురుణ్ణి చంపడం కోసం ఎవరూ చేయని లోహం కాని ఆయుధం కావాల్సి వస్తుంది. వాడిని చంపే ఆయుధం మహర్షి వెన్నుముక అని తెలుసుకున్న దేవతలు వెళ్లి మహర్షిని ప్రార్థిస్తారు. సమస్త లోకాలు సంరక్షణ కోసం గర్భవతి అయిన భార్య అనుమతి తీసుకుని దదీచి మహర్షి ప్రాణత్యాగం చేసి తన అస్థికలను దానం చేస్తాడు. ఆయన వెన్నుముక వజ్రాయుధమై వృత్తాసుర సంహారం చేస్తుంది. సువచ్చలాదేవి బిడ్డకు జన్మనిస్తుంది. కానీ భర్త మరణం జీర్ణించుకోలేక బిడ్డను
రావి చెట్టు కింద ఉంచి తాను కూడా ప్రాణత్యాగం చేస్తుంది. బాలుడి రోదన విన్న అన్నపూర్ణాదేవి రావి చెట్టు నీడల ఆకులతో బాలుడి పాలన పోషణ జరుగుతుంది. రావి చెట్టు ఆకుల్లో ఓం అనే శబ్దం వినిపిస్తుంది. అలా ఓంకారాన్ని జ్ఞానిస్తూ బాలుడు పెరుగుతూ ఉంటాడు. ఓంకారం జపం వలన అతనిలోని జ్ఞానం ప్రకాశిస్తుంది. వట అనగా సంస్కృతంలో పిప్పల్ పిప్పల్ వృక్ష సంరక్షణలో పెరుగుతాడు గనక అన్నపూర్ణాదేవి పిప్పలాద అనే నామకరణం చేస్తుంది. జ్ఞానం ప్రకాశించిన ఆ బాలుడికి తాను ఈ వనవాసంలో ఎందుకు ఉన్నానో, తన నామం గురించి, తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలన్న కోరిక క్షణక్షణానికి పెరుగుతూనే ఉంటుంది. అలా ఓంకారం జపిస్తూ సంవత్సరాలు గడుపుతాడు పిప్పలాదుడు. ఒకసారి ఆ వనంలోకి నారద మహర్షి విచ్చేస్తాడు. మహర్షిని చూసి పిప్పలాదుడు నమస్కరించి తాను ఎవరు, తన తల్లిదండ్రులు ఎవరని ప్రశ్నిస్తాడు. నారదుడు పిప్పలాదునితో శివుని అంశను చూసి నమస్కరించి ఆ బాలుడిగా ఉండటం వల్ల అమాయకంగా అతను అడిగే ప్రశ్నలకు పూర్వ వృత్తాంతమంతా చెబుతాడు. శనిదేవుడు చేసిన అనుచిత కార్యం వల్ల పిప్పలాదుడు ఆగ్రహావేశాలకు గురి అవుతాడు. తన తల్లిదండ్రులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి సూర్య మండపానికి పయనమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న శనిదేవుడు సూర్యచంద్ర బుధ గురు శుక్రులకు చెబుతాడు. కానీ వారు ఆ బాలునితో శివుని ప్రతిరూపం చూసి నమస్కరించి పిప్పలాదుడికి దారి ఇస్తారు. రాహుకేతువులు మాత్రం కాలసర్పయోగం ఏర్పడేలా చేస్తారు. కాలసర్పయోగం కేవలం ఆర్థిక శారీరక సమస్యలే కాకుండా మానసిక వికారాలను కూడా కలుగజేస్తుంది. పిప్పలాదుడి తల్లిదండ్రులు నరకలోక యాతనను పడుతున్నట్లు భ్రాంతి కలిగేలా చేయాలని వాళ్ళ ఆలోచన. కానీ దానిని విరుద్ధంగా వారికి కైలాస ప్రాప్తి కలగడాన్ని దాన్ని చూపిస్తాడు పిప్పలాదుడు. ఆ దృశ్యం వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. ఆ బాలుడే తమకు భ్రాంతిని కలుగజేశాడని తెలుసుకుని కోపంతో యుద్ధానికి దిగుతాడు. బాలుడైన పిప్పలాదుడు వారిని బంధించగా శివునిగా గుర్తించి నమస్కరించి పిప్పలాదుని శాంతింపచేయడానికి రాహుకేతువులు పలు విధాలు స్తుతించి ఆ పైన పిప్పలాదుడు శనిదేవుని సమక్షానికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు. దానికి శనిదేవుడు కేవలం తాను కర్మఫలాన్ని అనుభవింపజేస్తాను తప్ప ఎవరి మీద తనకు ద్వేషం ఉండదని సమాధానమిస్తాడు. అప్పుడు పిప్పలాదుడు ఎవరికైనా మంచి చెడు రెండు కర్మ ఫలితాలు ఇవ్వాలి తప్ప కేవలం చెడు ఫలితాలు ఇచ్చి మంచి కర్మల ఫలితాలను ఇవ్వడంలో ఎందుకు విఫలమయ్యావని నిలదీస్తాడు. తనను నిలదీస్తున్నది తనకు ఆ పదవి ఇచ్చిన శివునిగా గుర్తించి శరణు వేడుకుంటాడు. పిప్పలాదుడు జీవులకు కొన్ని హద్దులు, పరిమితులు, నివారణ మార్గాలు నియమించాడు. అవి బాల్యకాలంలో జీవులపై శని ప్రభావం ఉండదు. ఒకసారి శని ప్రభావం ప్రారంభమయ్యాక 7.5 సంవత్సరాలకు మించి ఉండకూడదు. 7.5 సంవత్సరాల 3 విధాలుగా ఉంటుంది. మొదటి దశలో శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. రెండవ దశలో మాధ్యమంగా, చరమ దశలో శుభాలను కలుగజేస్తుంది. మనిషి జీవిత కాలంలో 18 సంవత్సరాలకు మించి శని దశ ఉండకూడదు. శ్రద్ధాభక్తులతో నిర్ణయించబడిన నివారణ మార్గాలను అనుసరించి సత్కార్యాలను చేస్తే శని ప్రభావం తగ్గుతుందని చెబుతాడు. పిప్పలాదుడు శని ప్రభావం గురించి కొన్ని నివారణోపాయాలు కూడా చెప్పాడు. వటవృక్షానికి అంటే రావి చెట్టుకు కృతజ్ఞతగా నీరు పోసి వృక్షాన్ని సంరక్షించడం, వటవృక్షం మొదట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈశ్వరుని నామజపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం, శనిదేవుణ్ణి శనీశ్వరుడు అని పిలిచినప్పుడు ఈశ్వర నామం కలిపి పిలవడంతో శని ప్రభావం తగ్గుతుందని, అవసరంలో ఉన్న వారికి పేదలకు నల్లని వస్త్రాలు, చెప్పులు ఇలా ఎవరెవరి శక్తిని అనుసరించి దాన ధర్మాలు చేయడం, సమస్త దేవతలకు నివాసంగా ఉండే గోమాతను పూజించడం, కుక్కలకు కాకులకు ఆహారం ఇవ్వడం, అన్నింటికీ మించి సత్కార్యాలను చేస్తూ ధర్మనిష్టతో ఎవరైతే జీవనం గడుపుతారో వారికి శని పీడ ప్రభావం బాధించదని నివారణ మార్గాలు తెలియజేసి వాటికి కట్టుబడి ఉండాలని శనిదేవునికి ఆజ్ఞ ఇచ్చి పిప్పలాదుడు తపస్సులో నిమగ్నమవుతాడు.